ఈ విధంగా తీసుకుంటామా బయటికి తీసి ఇక్కడ మేము వేసే ముందండి ఇక్కడ కొన్ని ఎరువు వేసుకున్నామండి ఆ గుంతలో నాటే ముందు. దాన్ని మళ్ళీ కొంచెం నీళ్ళు వేసి కొంచెం అంటే ఎండ ఎక్కువ ఉందని ఇక్కడ, దానివల్ల కొంచెం నీళ్ళు వేసుకొని అప్పుడు మేము ఈ చెట్టు నాటుతామండి ఇక్కడి నుంచి. ఒన్న ఇట్లమ్మా అప్పుడు కదా మొత్తమా పారే వరద పారే వరద. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎలా అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మేము ఈ యొక్క విత్తనాలు వేసి నాటామండి. ఇవి వచ్చేసేసి టమాటా చెట్లు అండి. టమాటా విత్తనాలు వేసి ఈ విధంగా మేము ఇంట్లో కుండీల్లో పెంచుకున్నామండి. పెంచుకున్న తర్వాత ఈ యొక్క ఇక్కడ చూడండి, ఇక్కడ మునగ చెట్లు అండి. ఇవన్నీ మునగ చెట్లు కూడా విత్తనాలు వేసే సహజ సీడ్స్ బెంగళూరు నుంచి తెప్పించే విత్తనాలు ఇక్కడ వేసి ఇంట్లో ఒక 15 రోజుల తర్వాత ఇట్లా మొలకెత్తాయండి. వీటిని మనం పొలంలో వేస్తున్నామండి. పొలంలో దానివల్ల ఏమిటంటే మాకు ఖర్చు తగ్గుతుంది. ఇంకా కానీ మనకు లాస్ట్ స్కేల్ పోయినప్పుడు మాకు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను విత్తనాలు కొనుక్కోకుండా కొన్ని చెట్లను కొనుక్కున్నాను నర్సరీ నుంచి. కొంచెం కాస్ట్ అయిపోయింది. లాస్ట్ స్కేల్లో అయినప్పుడు కొంచెం కాస్ట్ అవుతుందండి, అందుకని కొన్నానండి. ఇప్పుడు ఇక్కడ ఈ టమాటా చెట్లని మేము ఇంటర్నల్ క్రాప్ కింద మేము నాటుకుంటామండి. ఇక్కడ చెప్పాం కదా మీకు, ఈ యొక్క బెడ్ పైన 7 అడుగుల దాకా మనకు స్పేస్ ఉంది కదండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ బొప్పాయి చెట్టు వస్తుంది కదా, దాని తర్వాత వచ్చేది మనకు ఇక్కడ మునగ చెట్టు అండి. మునగ చెట్టు ఇది. ఈ మధ్యలో మాకు స్పేస్ ఉంది కదా, ఇక్కడ మేము ఈ యొక్క టమాటా చెట్లని 1 అడుగు గ్యాప్ ఇచ్చుకుంటా నాటుకుంటే వెళ్తామండి. ఇక్కడ ఇంటర్నల్ క్రాప్స్ కింద వస్తాయి అవి. ఆనందం మరి తీపి వద్ద పెరిసాడు అన్ని కొంచెం లోన్ మాదే కై వచ్చేది. ఓకే, ఈ విధంగా టమాటా చెట్టు నాటుకుంటున్నామండి మేము. గ్యాప్ ఇచ్చుకో 1.5 అడుగు 1.5 ఫీట్ కుట్టారు గ్యాప్. సూపర్ అప్పుడా. అది కుయి మీద వచ్చింది. ചെടി നടത്തിയാ ചെടി నెట్టి చెడితో నట్టాను కొంచెం కొంచెం గ్యాప్ పెట్టా సార్ గ్యాప్ ఉంది సార్ ఇంకోనే ఎక్కినా பரவாயில்ல கொஞ்சம் கேப் இப்படி எனக்கு தெரியுதுன்னா அது அது வந்து ரொம்ப திருப்பி கொஞ்சம் பெருசான கொடி கட்ட வேண்டியது இருக்கும். காரணப்பா அழுனார்
ಅದು ಪಾಟಿಂಗ್ ಮಿಕ್ಸ್ ದ ಎರು ಕೂಡ ಮಿಕ್ಸ್ ದ ಅದೇ கை கூட கீழே கிண்டா மாதிரி எடுக்க சொல்லு. நீ இது விரல் பிடிச்சி எடுக்காதம்மா கீழே அப்படிதான் சார் அப்படிதான் சார் எடுக்கிறாங்க. ஓகேம்மா ஓகே உள்ள கை விட்டு அடுத்துக்கிறாங்க. அதுதான் அந்த கான்செப்ட் விட்டுச்சா அங்கே வைக்கவே இல்லை கூட. வாங்க இங்கேருந்து வச்சுக்கலாம். அங்கே ஒரு தொட்டி இருக்குது அதுலேருந்து அங்கே இருக்குல்ல அங்கேருந்து வச்சுட்டு போங்க இங்கேருந்து வச்சுட்டு போங்க. சார் இந்த வைக்கணுன்றா கொஞ்சம் உள்ள போகணும் கொஞ்சம் உள்ள போகணும். கை நல்லா உள்ள ஒரு இது அப்போதான் நல்லா நிற்கணும் இல்லாமல் நல்லா ஸ்ட்ராங்காக நிற்கிற மாதிரி இது பண்ணுவோம். இல்லை அவங்களுக்கு இன்னும் கொஞ்சம் எக்ஸ்பீரியன்ஸ் ஆகணும். ஆமாம் தம்பி காமிமா அவருக்கு நீ அதை எந்த செடி எடுத்து கொடுத்துருமா போதும் அவருக்கு. பார்த்தேம்மா அந்த மாதிரி இவ்வளோ தரம் உள்ளே போகணும் இந்த மாதிரி. ரெண்டாவது அப்படியே ரெண்டாவது அவங்கள வைக்க சொன்னேன். செடி வைக்கிறீங்களா? அங்கே தண்ணி ஊற்றல அந்த பக்கம். அந்த மாதிரி சேர்த்துன்னு வச்சுக்குவோம், சேர்த்து வச்சுக்கலாம் தனியாக எடுக்காமல். ரொம்ப சின்னதாக இருக்குது. ఈ టమాటా చెట్లు వేసే ముందుగా ఈ విధంగా చిన్న చిన్న గుంతలు తీసిన తర్వాత దాంట్లో మనం కొంచెం ఈ
ఆవు పేడని వేసుకుంటే కొంచెం బాగుంటుందని, శక్తి వస్తుందని ఈ చెట్లకి ఇవి వేస్తున్నామండి. మా పత రాదే ఎత్తు ఆంగితా. ఓకే. కొత్త మిల్లలు. ఈ విధంగా ఎరువు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం మట్టి వేసి దాంట్లో నీళ్ళు చల్లుతామండి. అప్పుడు ఏమిటంటే భూమి కొంచెం సారవంతం అవుతుంది. దానివల్ల చెట్లకి చిన్న చిన్న చెట్లని రీప్లాంట్ చేసినప్పుడు కొంచెం శక్తి వస్తుందండి. దానికోసం చేస్తున్నామండి ఇది. చూడండి, నెమలి కనిపిస్తుందా మాకు? ఇక్కడ నెమళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయండి. చూడండి, నెమలి ఎంత పెద్ద నెమలి ఉంది ఇక్కడ. ఇవి వచ్చేసి ఇక్కడ ఉంటే ఆకుల్ని, చెట్ల ఆకుల్ని తినేస్తాయండి అవి. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి నెమలి, మన జాతీయ పక్షి. హాయ్ హాయ్ నెమలి, హౌ ఆర్ యూ? యూ వాంట్ ఎనీ ఫుడ్? కమ్ హియర్, ఐ విల్ ప్రొవైడ్. ఇక మా దగ్గర రావండి, మేము వెళ్తే అట్లా వెళ్ళి అవి ఎగిరి వెళ్ళిపోతాయండి. బ్యూటిఫుల్ పీకాక్ కనిపిస్తుంది బాగా మీకు. ఇంకా నేను స్కోప్ చేస్తానండి. హాయ్, సూపర్. ఎగరమ్మ కాసేపు, మా ఫ్రెండ్స్ చూపించు నీ యొక్క అంద చందాలని. నెమలి అట్లా ఎగురమ్మా. నేను దగ్గర రాను, నీ దగ్గరికి. నువ్వు దూరంగానే ఉండు, నేను ఉంటాను దూరంగా మీతోటి. అట్లా మీరు పురి విప్పి చూపించండి మా ఫ్రెండ్స్కి. ఎంత బాగుందండి బాబు. చూస్తున్నావా? వెరీ గుడ్. ఎగరమ్మా. చాలా బాగా ఎగురుతాయండి ఇవి. ఆహా, ఎగిరిపోయిందండి, ఎగిరిపోయింది. ఎగిరిపోయిందండి. ఓకే. ఈ విధంగా సార్ మేము ఈ ఒక్క 5 లేయర్ మోడల్లో ఇంటర్నల్ కాప్ కింద ఒక రో మొత్తంగా టమాటా మొక్కలని నాటుకుంటూ వెళ్ళామండి ఒకే వసకము. ఎందుకంటే రేపు మాకు ఈ చెట్లు పెరిగినప్పుడు వీటికి మనము పందిరి కట్టాల్సి వస్తుందండి. పందిరి అంటే సింగిల్ లేయర్ పందిరిని వేయాలండి ఈ చెట్లని మనం నిలబెట్టుకోవడానికి. పెద్ద అయినప్పుడు ఇవి వాలిపోతాయండి. ఇప్పుడే వాలిపోతున్నాయి, కానీ పర్వాలేదు, ఇంకా కొంచెం పెరిగిన తర్వాత పందిరి వేయవచ్చు వీటికి. ఒకే వసకం నాటుకోవడం వల్ల పందిరి వేయడం అనేది మనకు చాలా సులువు అవుతుందండి.